ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మేము అవసరమైతే మీరు బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిగా పెట్టాలి అని మేము కూడా దానికి సానుకూలంగా ఉంటాము అన్నట్టుగా మరి మాట్లాడినప్పుడు అందరు ఏమనుకున్నారు అని అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏదో బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఉండబోతుంది, ఇంకా ఏదో బీసీలనే ఇంకా ఇప్పటి నుంచి ఏ మార్పులు వచ్చినా బీసీలను లేకపోతే ముస్లిం సమాజాన్ని బడుగు బలహీన వర్గాలకే పెద్దపీట వేస్తారని అనుకుంటారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడే భాష, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే భాషను కనుక చూస్తే నిజంగానే వీళ్ళంతా బడుగు బలహీన వర్గాల గురించే ఏదో చేయబోతున్నారు, పార్టీలో అద్భుతమైన మార్పులే వచ్చినాయని చాలామంది అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఏంటంటే ఒక శూద్ర అగ్రకులం నుంచి ఆయన మంచి వ్యక్తే కావచ్చు, కానీ మొత్తం ఏంటంటే శూద్ర అగ్రకులాలకు ఇప్పుడు రాష్ట్రంలో ప్రాతినిధ్యం ఏమీ తక్కువ లేదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా శూద్ర అగ్రకులాలు డామినేట్గా ఉండి అధికారాన్ని అంతా వాళ్ళే గుప్పిట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఆ గుప్పిట్లో పెట్టుకున్న అధికార వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తినే మళ్ళీ అంటే అలాంటి ఆధిపత్యం ఉన్న వర్గాల నుంచే మళ్ళీ పికప్ చేసి మళ్ళీ ఉపరాష్ట్రపతిగా నియమించడము అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని పెట్టడానికి ఇష్టపడకపోవడం అనేది దాని యొక్క మౌలిక స్వభావాన్ని తెలియజేస్తుంది.